హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సరే, ఆంధ్ర రాజకీయాల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు వాళ్ళ మధ్య ఈ రాజకీయ చిచ్చు అనేది అది చిలికి చిలికి గాలివానలాగా పెద్దగా మారింది. సేమ్ అదే విధంగా ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే కేటీఆర్ వర్సెస్ కవిత అయింది. అంటే వీళ్ళిద్దరి మధ్య వివాదాలు ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉందంటారు? మీరు కంపేర్ చేసినట్టుగా ఖచ్చితంగా కూడా ఇప్పుడు అందరూ అంటే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం ఉన్న వ్యక్తులే, వాళ్ళైనా వీళ్ళైనా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజకీయ వారసత్వంగా వచ్చిన వాళ్ళే. రాజశేఖర రెడ్డి వారసత్వంగా జగన్మోహన్ రెడ్డికి అండగా షర్మిల రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్తో పాటు కవిత కూడా రావడం జరిగింది. అంటే వారసత్వ రాజకీయాల ద్వారా ఇరు కుటుంబాలకు సంబంధించిన సభ్యులు రావడం జరిగింది. అక్కడ ఆమె జరిగింది మనం చూసాం. పార్టీ నుంచి వెళ్ళడం, జగన్కు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంది ఇప్పటికి కూడా. అదొకటి అంశంగా చూసుకుంటే, కొత్తగా ఇటీవల గత 2-3 నెలలుగా చూసుకున్నట్టయితే కేటీఆర్ వర్సెస్ కవితగా నడుస్తుంది తెలంగాణ రాజకీయాలు. అది ఎంత దూరం వెళ్ళిందంటే ఇప్పుడు కవితను ఇక సస్పెండ్ చేసే దిశగా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. కేసీఆర్ ఇప్పటివరకు దీనిపై స్పందించినప్పటికీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కవిత ఎపిసోడ్ ఎక్కడ ప్రారంభమైంది అనుకున్నప్పుడు, కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత చాలా కాలం పాటు అంటే కామ్గానే ఉండడం జరిగింది. ఎలాంటి కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. కానీ సడన్గా తన లైమ్ లైట్లోకి ఎప్పుడు వచ్చిందంటే ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ లీక్ అయింది. ఏ విధంగా లీక్ అయింది? ఆ లేఖలో చాలా అంశాలను ప్రస్తావించడం జరిగింది. కేసీఆర్కు నేరుగా కేసీఆర్ ఎవరైతే ప్రతిపక్షాలు ఏవైతే అంశాలు లేవనెత్తుతున్నారో అవన్నీ కూడా కవిత లేఖ ద్వారా అవి లేవనెత్తడం జరిగింది. ఆ లేఖ ఎవరు లీక్ చేశారని చెప్పి కవిత ప్రశ్నిస్తుంది. లీక్ చేసిన వాళ్ళు ఇప్పటికీ బయట పడకపోయినప్పటికీ అక్కడి నుంచి ఇక రచ్చ స్టార్ట్ అయింది. ఆమె డైరెక్ట్గానే పేరు ప్రస్తావించకపోయినా డైరెక్ట్గానే కేటీఆర్ని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలను కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే కేటీఆర్ని ఉద్దేశించి కేసీఆర్ దేవుడే మంచోడే, కానీ కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళే దయ్యాలు అనే రీతిలో మాట్లాడడం జరిగింది. కేసీఆర్ దగ్గర ఎవరుంటారు? దగ్గర కుటుంబ సభ్యులే ఉంటారు. బయట వాళ్ళు ఎందుకుంటారు? ఉంటే కేటీఆర్ ఉంటాడు, లేకపోతే సంతోష్ రావు వాళ్ళ మరదల కొడుకు, వీళ్ళే హరీష్ రావు వీళ్ళే ఉంటారు. కానీ ఈ విధంగా తను మొదటి నుంచి కూడా కేటీఆర్నే టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అది కొంతవరకు లోపల జరిగినట్టు కనిపించినా ఇప్పుడు ఇక బహిరంగమైందని చెప్పొచ్చు. ఎందుకంటే కేటీఆర్కు సంబంధించిన గతంలో పనిచేసిన మంత్రులు కానీ వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా కవితను ఇప్పటివరకు టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా డైరెక్ట్గా విమర్శించలేదు. ఇటీవల కాలంలో విమర్శలు చూసుకున్నట్టయితే జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు, మాజీ మంత్రిగా పనిచేసిన వాళ్ళు చాలా ఇటీవల కాలంలో విమర్శలు చేస్తున్నారు. దానికి కౌంటర్గా కవిత కూడా విమర్శలు చేస్తున్న సందర్భంగా మీ వెనుక ఎవరున్నారో నాకు తెలుసు, మీ వెనుక ఉండి నడిపిస్తున్నారు ఆ నాయకులు అని చెప్పి కేటీఆర్ని ఉద్దేశించి జగదీశ్వర్ రెడ్డిని విమర్శించడం జరిగింది. ఇక మీరు చెప్పినట్టుగా తెలంగాణ రాజకీయాలు ఏ వైపుగా పయనిస్తాయి వీళ్ళ గొడవల మధ్య అనుకున్నప్పుడు, ఒక దశలో మనం చూసుకున్నట్టయితే ఈ రైతు భరోసా కానీ మిగతా అంశాల్లో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. కేసీఆరే బాగానే పనిచేస్తుండు అనుకుంటున్న దశలో వాళ్ళకు వచ్చిన రిపోర్ట్స్ కానీ వాళ్ళకు వచ్చిన సర్వేలు కూడా ఇక ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో అనుకుంటున్న దశలో, కేసీఆర్ కూడా అందుకు సిద్ధమైన దశలో కొంత అంటే అది ఎంతవరకు నిజమని మనకు తెలియకపోయినప్పటికీ కొంత చర్చ ఏంటంటే నెక్స్ట్ ఎన్నికల్లో కేసీఆర్ ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్లో లీడ్ చేస్తాడో తెలియదో అనే సందర్భంలో ఇక కేటీఆర్కు పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. కేటీఆర్కు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా హరీష్ రావుకు ఉండబోతుందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో హరీష్ రావు నుంచి ఏదైనా థ్రెట్ ఉంటుందా కేటీఆర్కు అన్న సందర్భంలో కేసీఆర్ పిలిచి ఇద్దరిని మాట్లాడినట్టుగా, ప్రైవేట్ సంభాషణల్లో మాట్లాడినట్టుగా, హరీష్ రావును ఒప్పించినట్టుగా కేటీఆర్కు ప్రెసిడెంట్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తాను, మీకు ఇక్కడ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ హరీష్ రావుకు అప్పగిస్తే మీరిద్దరు కలిసి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మీ మీదే పెడుతున్నాడు అని చెప్పి కేసీఆర్ చెప్పినట్టు ఈ మధ్యలో కవిత
వాళ్ళకు మీరు పదవులు పనిచేస్తే నా సంగతి ఏంది అని అడిగిన సందర్భంలోనే ఇవన్నీ గందరగోళాలు గొడవలు జరిగినట్టుగా అవును. ఒక టాక్ అయితే నడుస్తుంది. సరే, అయితే ఇప్పుడు ఈ కేటీఆర్ గారికి కవిత గారికి మధ్య వివాదాలు పెరిగి పెద్ద పెద్ద గొడవలైనప్పుడు కేసీఆర్ గారి మద్దతు ఇటు కొడుక్కి కేటీఆర్ గారికి ఉంటుందా, లేకపోతే కూతురు కవిత గారికి ఉంటుంది అంటారా? ఖచ్చితంగా కేటీఆర్కే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కవిత చేసిన విమర్శలకు కానీ వీటికి కానీ స్పందించలేడు. కేటీఆర్ను ఆల్రెడీ ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో కేటీఆర్ఏ ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కూడా, అంటే ఇక్కడ సమస్య గొడవ స్టార్ట్ అయింది కూడా కవితకు ఆ విధంగానే స్టార్ట్ అయింది. అవును. కేటీఆర్కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్టయితే నా పరిస్థితి ఏందనేది. కేసీఆర్ సీఎంగా ఉంటే ఆమె పెద్ద పట్టించుకునే అవకాశాలు జనరల్గా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ పార్టీ నాయకులు కానీ విశ్లేషకులు కానీ ఊహించింది ఏంటంటే కేటీఆర్కు బాధ్యతలు అప్పగిస్తే హరీష్ రావు నుంచి థ్రెట్ ఉంటుంది. హరీష్ రావు యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే మొదటి నుంచి ఉన్న టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి హరీష్ రావు ఉన్నాడు, మధ్యలో వీళ్ళు వచ్చారు. కానీ హరీష్ రావు యాక్సెప్ట్ చేయడు. అక్కడ ముసలం పుడుతుందని చెప్పి అందరూ ఊహించారు. కానీ దానికి భిన్నంగా ఇంట్లో అంటే అన్నా చెల్లెళ్ళ మధ్యలోనే ఒక ముసలం అయితే పుట్టిందని చెప్పొచ్చు. ఈ ముసలం ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఇక బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. రేపో మాపో కవితను సస్పెండ్ చేస్తారు అనే దశకు వెళ్ళడం జరిగింది. కవిత చేపడుతున్న దీక్షల్లో కూడా ఎవరు కూడా టీఆర్ఎస్ నాయకులు పాల్గొనడం లేదు. గతంలో కవిత ఏమైనా ప్రోగ్రాములు చేసినట్టయితే బతుకమ్మకు సంబంధించి మిగతా ప్రోగ్రామ్స్ ఏవి చేసినా దానికి సంబంధించి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆమె వెంట ర్యాలీ అయ్యేవాళ్ళు, ఆమె వెంట పాల్గొనేవాళ్ళు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఆదేశించినట్టుగా చెప్తున్నారు, ఎవరు కూడా కవిత ప్రోగ్రామ్స్లో ఎవరు పాల్గొనొద్దు. అంటే కేవలం తన ఏర్పరచుకున్న సంస్థ ద్వారానే, జాగృతి ద్వారానే కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కానీ టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు సంబంధించిన కార్యకర్తల ద్వారా నిర్వహిస్తలేదు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడున్న పరిస్థితిలో సరే రేపు ఏం జరగవచ్చు అని చెప్పొచ్చు, కుటుంబం కలవచ్చు, ఎన్నికల నాటి కలవచ్చు, తిట్టుకున్న వాళ్ళే కలిసిపోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు ఉన్నంత విభేదాలు లేకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే కేసీఆర్ ఉన్నాడు కాబట్టి కేసీఆర్ సర్ది చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కేసీఆర్ను ఒకవేళ సీఎంగా అంగీకరించడానికి కవిత కూడా ఒప్పుకుంటుంది, కేటీఆర్ని అంగీకరించడానికి ఒప్పుకోవట్లేదు. కాబట్టి రేపు కలిసిపోయే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే కేటీఆర్కు కవితకు మధ్య గొడవల కారణంగా కవితను దూరం పంపించే ప్రయత్నంలో భాగం నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. కేసీఆర్ కూడా దానికి యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు జనరల్గా ఎట్లుంటుందంటే బయట వాళ్ళ విమర్శల్ని బయట వాళ్ళతో గొడవ పెట్టుకొని గెలవడం ఈజీ, కానీ ఇంట్లో వాళ్ళతోటి పోరాడడం చాలా కష్టమని ఉంటుంది. బయట ఇలాంటి విమర్శలు బయట వాళ్ళు ఎన్ని చేసినా బీజేపీకి దగ్గర అవుతున్నారు, బీజేపీకి విలీనం చేయబోతున్నారు, ఇలాంటి విమర్శలు ఎన్ని చేసినా బయట వాళ్ళను కొట్టిపారని జరిగింది. టీఆర్ఎస్ శ్రేణులు కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కానీ అందరు. కానీ ఇంటికి సంబంధించిన తన సొంత కూతురు ఇలాంటి విమర్శలు చేసినప్పుడు దాన్ని కొట్టివేయలేవు. అంటే అది శాంటిటీ, ఎవరైతే మేము చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఎవరైతే విపక్షం ఉన్న వాళ్ళు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యంగా కాంగ్రెస్, మేము మొదటి నుంచి చెప్తున్నాం బీజేపీకి బీఆర్ఎస్కి బంధం ఉందని చెప్తున్నాం, వాళ్ళ కూతురే బయట పెట్టింది కాబట్టి అది నిజమే అని చెప్పి నమ్మించే ప్రయత్నం ఉంటుంది. దాన్ని తట్టుకోవడం కేసీఆర్ కష్టమవుతుంది. బయట వాళ్ళు అవతలి పక్షం వాళ్ళు ఆయనను విమర్శించినప్పుడు దాన్ని తిప్పికొడతాడు. ఇంట్లో వాళ్ళ విమర్శలు కాబట్టి దాన్ని తిప్పికొట్టలేడు. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర దాన్ని పులి స్టార్ పెట్టాలి, ఎండ్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా కూడా కవితను పార్టీకి బయటికి పంపించే ప్రయత్నాలే సాగుతున్నాయి. కవిత ఎంతవరకు సక్సెస్ అవుతుంది, కవిత గెలుస్తుందా ఓడిపోతుందా పక్కన పెడితే కుటుంబ విభేదాలు అయితే రచ్చకొచ్చినట్టుగా మనకు కనిపిస్తాయి. మేజర్గా ఏంటంటే కుటుంబ విభేదాలు ఎప్పుడు కూడా బయటకు వచ్చినప్పుడు జనాల్లో కొంత పల్చనయ్యే అవకాశం ఉంటుంది. పార్టీ కానీ కుటుంబం కానీ ఎవరైనా కుటుంబం కలిసి ఉన్నప్పుడే కొంత వాళ్ళకు ప్రజల నుంచి మద్దతు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కవితకున్న పెద్ద మైనస్ ఏంటంటే కవిత ఇప్పటికల్లా పెద్ద లీడర్ అయిపోయేది. కవితకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆ లిక్కర్ కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్ళి రావడం వల్ల పెద్దగా సానుభూతి ప్రజల్లో రావట్లేదు. అది ఉండకపోతే ఖచ్చితంగా కవిత కూడా టీఆర్ఎస్కి ఈ కేటీఆర్కి ఎదురు తిరిగితే ఆ స్థాయిలో లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు ఉండేవి. కానీ చాలామంది ఈమె లిక్కర్ కేసులో ఇరుక్కోవడం వల్ల ఆమెను ఆ విధంగా ఉంచుకోలేకపోతారు. కాకపోతే వాళ్ళ పార్టీని ఈమె గెలుస్తుందో లేదో పక్కన పెడితే వాళ్ళ పార్టీని, వాళ్ళ క్యాడర్ని, వాళ్ళ అన్నని డ్యామేజ్ చేసే అవకాశాలు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్.